తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు? నమస్కారం, నేను మీ సూర్య. మీరు చూస్తున్నది పాయింట్ బ్లాంక్ విత్ సూర్య. ఈరోజు తెలంగాణలో ఉద్యమకారులను గుర్తించాలి అనే అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయంపై కేవలం నా అభిప్రాయాన్ని మీ ముందుంచుతున్నాను. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. అది ఏ ఒక్క నాయకుడి ఉద్యమం కాదు, ఒక పార్టీ ఉద్యమం కూడా కాదు, ఒక సంఘం ఉద్యమం కాదు. కోట్లాది మంది ప్రజల కళ, త్యాగం, పోరాటం అన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాయి. నిరీక్షణ ఫలించింది, స్వప్నం సాకారమైంది. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. చరిత్రాత్మక తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. కీలక బిల్లుకు పెద్దల సభ ఓకే చెప్పింది. దీంతో రాజ్యాంగబద్ధంగా విభజన ప్రక్రియలో మరో ముందడుగు పడింది. తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్యోగులు సమ్మెలు చేశారు, విద్యార్థులు యూనివర్సిటీల్లో పోరాటాలు చేశారు, రైతులు రోడ్లపైకి వచ్చారు, మహిళలు వంట వార్పు చేశారు, కళాకారులు పాటలతో ప్రజలను చైతన్యపరిచారు, జర్నలిస్టులు పెంచారు. న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇలా ప్రతి వర్గం తమ వంతు పాత్ర తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రపంచ వేదిక మీద ఒక రోజు బంద్ అంటే రాష్ట్రం మొత్తం ఆగిపోయేది. ఒక రైలు రోకో అంటే వేల మంది వచ్చేవారు. ఒక మిలియన్ మార్చ్ అంటే లక్షల మంది పాల్గొనేవారు. ఆ ఐక్యత వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అందుకే ఈరోజు ఉద్యమకారుడు అనే పదానికి ఒక స్పష్టమైన నిర్వచనం అవసరం. 4 ఫోటోలు 2 వీడియోలు ఉన్నాయని ప్రతి ఒక్కరిని ఉద్యమకారుడిగా ప్రకటించడం సరైన విధానం కాదు. అలా చేస్తే నిజంగా త్యాగం చేసిన వారి విలువ తగ్గే ప్రమాదం ఉంది. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ముందుగా ఈ వర్గాలను గుర్తించాలి. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో తీవ్రమైన గాయాలు పొందినవారు, ఉద్యమ సమయంలో కేసులు ఎదుర్కొని ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, లేదా విద్యార్థులు కానీ వారిని గుర్తించాలి. అలాగే ఉద్యోగాలు కోల్పోయిన లేదా విద్యకు నష్టం జరిగిన వారిని గుర్తించాలి. అధికారికంగా ఉద్యమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన వారిపై సమగ్ర పరిశీలన జరగాలి. మరొక ముఖ్యమైన విషయం, ఉద్యమాన్ని రాజకీయ లాభ నష్టాల కోణంలో చూడకూడదు. అప్పట్లో వివిధ పార్టీలకు చెందిన వారు, రాజకీయాలకు సంబంధం లేని సాధారణ ప్రజలు కూడా తెలంగాణ కోసం పోరాడారు. అందుకే గుర్తింపు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇంకో విషయం చెప్పాలి, తెలంగాణ వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం ఎవరెవరు ఉద్యమకారులు అనే చర్చతోనే ఆగిపోకుండా అమరవీరులు కలలు కన్నా తెలంగాణ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలి. ఆనాడు తెలంగాణ నినాదంలో, ఉద్యమంలో మన నిరుద్యోగులు, మన ప్రజలు కొట్లాడుతుంటే, ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకు వస్తాయనేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా మనకు ఉన్నటువంటి పరిధిలలో మనం కొట్లాడినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉండబడే హక్కు, స్వేచ్ఛ అనేది కోల్పోయి
ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛకే భంగం కలిగించే విధంగా యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, పారదర్శక పాలన, ఇవే తెలంగాణ ఉద్యమం అసలు లక్ష్యాలు. అందుకే ప్రభుత్వం తొందరపడి కాకుండా ఒక న్యాయమైన విధానం రూపొందించి అర్హులను మాత్రమే గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఎవరికి అనుకూలంగా కూడా కాదు. తెలంగాణను ప్రేమించే ఒక సాధారణ పౌరుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై హింద్.